హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మనం షార్ట్ కట్ కీస్ అనేవి కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు షార్ట్ కట్ కీస్ అనేవి చాలా క్లియర్గా చూద్దామండి. సో విత్ ఎగ్జాంపుల్స్తో చాలా క్లియర్గా చూద్దాం, బాగా మీకు గుర్తుంటాయి. సో ప్రెజెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకుంటే కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అని అర్థం అండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నా, దీన్ని నేను ఇక్కడ కంట్రోల్ ఏ అని కొట్టా. చూసారు, ఇప్పుడు అన్నీ సెలెక్ట్ అయ్యాయా? ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి కంట్రోల్ ఏ మీద క్లిక్ చేస్తే. అదే మీరు వర్డ్లో చూసినా కంట్రోల్ ఏ అని కొడితే ఏమైంది? మొత్తం టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ అయింది. ఓకేనా? సో కంట్రోల్ ఏ అంటే ఏమవుతుంది? టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కంట్రోల్ బి అంటే బోల్డ్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇది ఆల్రెడీ బోల్డ్లో ఉంది కాబట్టి దాన్ని నేను నార్మల్గా చేసా. టెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా ఉందా? ఇప్పుడు నేను కంట్రోల్ బి కొడుతున్నా, బోల్డ్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఇదే కదా బి, దాని మీదకి వెళ్ళి అక్కడ కూడా రాసుందా కంట్రోల్ ప్లస్ బి అనేది షార్ట్ కట్ అనేది. ఈ షార్ట్ కట్స్ ఎందుకు? మనకి పనిని ఈజీ చేస్తాయి. సో మనకి ఎవరైతే కంప్యూటర్స్ టచ్ ఉంటుందో మ్యాక్సిమం చాలా షార్ట్ కట్స్ తెలిసి ఉంటాయి, బట్ స్టిల్ కొన్ని తెలిసి ఉండవు. బట్ మిగతా వాళ్ళకైతే అస్సలు తెలిసి ఉండకపోవచ్చు కంప్యూటర్ టచ్ లేకపోతే. సో తప్పకుండా ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే. సో కంట్రోల్ బి అంటే బి ఫర్ బోల్డ్ అనమాట. ఓకే? సో సి అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో సి అనేది ఏంటి? కాపీ. సో దీన్ని ఏం చేస్తాం? కాపీ చేసాం. పేస్ట్ చేయడానికి వి, కంట్రోల్ వి కొట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి సేమ్ అదే పేస్ట్ అయిందనమాట. కాపీ చేశాను, మళ్ళీ పేస్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే సి కాపీ అనమాట, దాన్ని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన దగ్గర. ఓకేనా? సో మెయిన్గా ఎప్పుడు కూడా ఎంఎస్ వర్డ్లో అడుగుతారు. ఎంఎస్ వర్డ్లో ఏమవుతుంది అని ఎక్కువ అడుగుతారు. మనం రెండింటిని కవర్ చేస్తాం. పవర్ పాయింట్లోనే చెప్తున్నాం, ఎంఎస్ వర్డ్లో కూడా ఏం జరుగుతుందో ప్రతిదీ ఇప్పుడు చెప్పిందల్లా ఎంఎస్ వర్డ్లో కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ డి చూసుకుంటే డూప్లికేట్ అనమాట. డూప్లికేట్ చేయొచ్చు. ఎందులో? పవర్ పాయింట్లో అయితే డూప్లికేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బాక్స్ ఉందా, కంట్రోల్ డి కొడుతున్నానండి, సెలెక్ట్ చేశానా, కంట్రోల్ డి కొట్టా. డి కొట్టగానే ఏమైంది? డూప్లికేట్ అయింది, కొత్తది ఇంకొక టెక్స్ట్ బాక్స్ వచ్చింది సేమ్ కంటెంట్తో. మళ్ళీ డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ మీద కొట్టి కంట్రోల్ డి కొట్టా, చూడండి మళ్ళీ సేమ్ అదే స్లైడ్ వచ్చింది. కింద వచ్చిందా సేమ్ స్లైడ్ వచ్చింది. అదే మనకి వర్డ్లో కంట్రోల్ డి కొడితే చూడండి ఫాంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫాంట్ మార్చుకోవడానికి, ఫాంట్ స్టైల్, సైజు ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు కంట్రోల్ డి కొడితే. ఓకే? సో నెక్స్ట్ కంట్రోల్ ఈ. కంట్రోల్ ఈ అంటే టెక్స్ట్ని సెంటర్ చేస్తుంది. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఇదేమో లెఫ్ట్ ఇండెంట్కి ఏంటి కంట్రోల్ ఎల్, ఇదేమో సెంటర్కి చూడండి ఇది కంట్రోల్ ఈ, ఇదేమో రైట్కి కంట్రోల్ ఆర్, ఇదేంటి జస్టిఫికేషన్ అనమాట కంట్రోల్ జే ఇది. సరే, ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం కదా, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని కంట్రోల్ ఈ కొట్టాను అనుకోండి, చూడండి కరెక్ట్గా సెంటర్కి వచ్చింది మొత్తం టెక్స్ట్ అంతా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టెక్స్ట్ ఏంటి సెంటర్కి వచ్చింది, అవునా? యాక్చువల్గా ఎలా ఉండేది? ఇలా ఉండేది. ఇప్పుడు కంట్రోల్ ఈ కొట్టడం వల్ల సెంటర్కి వచ్చింది అనమాట, అంటే ఈ సెంటర్ది సెలెక్ట్ అయింది. సో కంట్రోల్ ఈ ఏం చేస్తుంది? సెంటర్కి తీసుకొస్తుంది టెక్స్ట్ని. కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ చేయడానికి, ఏమైనా కనుక్కోవడానికి. కంట్రోల్ ఎఫ్ నేను కొట్టాను అనుకోండి, ఏమైనా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మిజోరాం ఎక్కడుంది అని అడుగుతున్నాను, చూడండి ఫైండ్ అని కొట్టగానే మిజోరాం ఎక్కడుందో చూపిస్తుందా? అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం చూపించేస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఉందో. ఇదో ఇక్కడ కూడా ఉందని చూపిస్తుంది. కానీ ఇక్కడ లాస్ట్ 28th స్లైడ్కి వచ్చేసాం. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ కొడుతున్నా, అయిపోయింది అంటున్నది, మళ్ళీ కొడితే మళ్ళీ ఇందాకల దానికి వచ్చేసాం. ఓకేనా? సో కంట్రోల్ ఎఫ్ అనేది ఫైండ్ అనమాట, ఇందులోనైనా సరే అంతే ఫైండ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ చూడండి కంట్రోల్ ఎఫ్ కొట్టగానే ఈ బాక్స్ వచ్చింది, ఇందులో మనం CESHS కొట్టామనుకోండి, ఎక్కడుందో అదంతా హైలైట్ అవుతుంది, చూసారు కదా? సో ఎఫ్ అంటే ఫైండ్ అనమాట. ఓకే? సో నెక్స్ట్ కంట్రోల్ జీ అంటే గో టు లేదా గ్రూప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ మనకి వర్డ్ కాబట్టి కంట్రోల్ జీని అని కొట్టా. గో టు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుందండి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ పేజ్? ఇప్పుడు పేజ్ కొట్టాను అనుకోండి, పేజ్ నెంబర్ వెళ్ళాలా, ఏ పేజ్ నెంబర్కి వెళ్ళాలి, సెక్షన్కి వెళ్ళాలి, ఏ లైన్కి వెళ్ళాలి, ఏ బుక్ మార్క్కి వెళ్ళాలి అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఏదైనా సరే ఇస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. గో టు అనమాట. జీ అంటే గో టు.
లేదా పవర్ పాయింట్లో చూసుకుంటే గ్రూప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది ఒక సర్కిల్ తీసుకున్నా, Ctrl+C Ctrl+V కొట్టా, మళ్ళీ ఇంకోటి కాపీ చేశా. ఇప్పుడు ఈ రెండు ఇలా ఉన్నాయండి. ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేశానండి. ఓకేనా, రెండింటిని సెలెక్ట్ చేసి Ctrl+G కొట్టా. కొట్టగానే చూసారా, ఇది మొత్తం రెండు కలిపి ఒక గ్రూప్ అయిపోయి. ఓకేనా, సో పవర్ పాయింట్లో అయితే గ్రూప్ అవుతాయి, బట్ మెయిన్గా మనకి MS వర్డ్లో అడుగుతారు కాబట్టి గో టు అవుతుంది అనమాట. Ctrl+G గో టు. సో నెక్స్ట్ Ctrl+H అంటే ఫైండ్ అండ్ రీప్లేస్. చూడండి, Ctrl+H ఎందులోనైనా సరే ఒకటే. Ctrl+H కొట్టా, ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే దీన్ని కనుక్కోండి, ఏదైతే దాన్ని మార్చాలనుకుంటున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ CESHS అని ఉందా, దాని ప్లేస్లోని BESHS అని పెడదామని అనుకుంటున్నాను అనుకోండి. రీప్లేస్ ఆల్ కొట్టాను అనుకోండి, మొత్తం అన్ని 4 ఉన్నాయి, ఆ 4 రీప్లేస్ అయిపోయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ BESHS వచ్చింది, ఇక్కడ కూడా BESHS వచ్చింది, CESHS ప్లేస్లో. సో అంటే ఏంటి, Ctrl+H కొడితే దేన్నైనా ఫైండ్ చేసి దాన్ని రీప్లేస్ చేసేయచ్చు. దాన్ని ఒకదాన్నే ఫస్ట్ దాన్ని రీప్లేస్ చేయొచ్చు, లేదా రీప్లేస్ ఆల్ కూడా వస్తే అన్నీ రీప్లేస్ అయిపోతాయి. ఓకేనా, సో నెక్స్ట్ Ctrl+I అండి. Ctrl+I అంటే ఇటాలిక్. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉందా, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసానా, Ctrl+I కొట్టాను అనుకోండి, ఇటాలిక్లోకి మారింది. ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఎలా అయిందో, కొంచెం స్లాంట్ అవుతుంది కదా, ఇటాలిక్లోకి మారిందనమాట. సో నెక్స్ట్ Ctrl+J. Ctrl+J అంటే జస్టిఫై టెక్స్ట్ అండి. ఇక్కడ చూసాం కదా, ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. అది ఏంటి ఆ ఆప్షన్ అంటే చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసా. ఓకేనా, Ctrl+J కొట్టా. జే కొడితే చూసారా, అది ఏమైంది, లెఫ్ట్కి రైట్కి ఈక్వల్ స్పేసెస్. ఇప్పుడు చూడండి, ఈ లైన్ చూసారా, లెఫ్ట్లోని రైట్లోని కరెక్ట్గా స్పేస్ అనేది ఇంకా ఎండింగ్కి వచ్చాయి, మొత్తం డివైడ్ అవుతాయి అనమాట. సేమ్ ఈక్వల్ స్పేస్తోని ప్రతి సెంటెన్స్లోని ప్రతి వర్డ్కి మధ్యలో ఉన్న స్పేస్ ఈక్వల్ అయిపోద్ది అనమాట. జస్టిఫై, ఇది Ctrl+J అంటే జస్టిఫై టెక్స్ట్ అని అర్థం. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకుంటే Ctrl+K అంటే హైపర్ లింక్ని సెట్ చేయండి. హైపర్ లింక్ అంటే ఇప్పుడు చూడండి, ఈ టెక్స్ట్ ఉన్నదండి, దీనికి నేను హైపర్ లింక్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తా, Ctrl+K కొడతా. Ctrl+K కొడితే ఇక్కడ మనం ఏమైనా హైపర్ లింక్ ఇవ్వచ్చు అనమాట. ఏమి www.google.com అని ఇచ్చాను అనుకోండి, google.com అని ఇచ్చి ఓకే కొడితే అది ఆటోమేటిక్గా ఏమైపోద్ది, లింక్ అయిపోద్ది అనమాట ఇది. ఓకేనా, దాని మీద క్లిక్ చేస్తే google.comకి వెళ్తాం మనం. సో అలా మనం హైపర్ లింక్ కింద మార్చాలంటే Ctrl+K కొట్టాలి. ఓకేనా, సో నెక్స్ట్ Ctrl+L అంటే అలైన్ లెఫ్ట్. మనం ఆల్రెడీ ఇందాక నుంచి యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్నా కదా లెఫ్ట్ అలైన్ అంటే ఇప్పుడు ఇదంతా లెఫ్ట్ సైడ్కే కదా ఉంది టెక్స్ట్, ఇప్పుడు సెంటర్కి మార్చానండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని Ctrl+L కొట్టాను అనుకోండి, Ctrl+L కొట్టాను. చూసుకోండి, ఎప్పుడు కూడా కంట్రోల్ని పట్టుకొని కొట్టాలి, ఏదైనా సరే ABCDEFGH వరకు ఫస్ట్ కంట్రోల్ని పట్టుకోవాలి, తర్వాత కొట్టాలి. ప్లస్ అంటే అది అర్థం. సో Ctrl+L కొట్టగానే ఏమైంది, టెక్స్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్కి వచ్చింది, ఎడం వైపుకి వచ్చేసింది మొత్తం. ఓకేనా, L అంటే లెఫ్ట్ అలైన్ అనమాట. సో నెక్స్ట్ M వచ్చేసి ఇంక్రీజ్ ఇండెంట్. మనం చూసుకుంటే ఇందులో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఉందా, Ctrl+M కొట్టా, ఏమైంది, రైట్ సైడ్ కొంచెం మూవ్ అయింది, దాన్ని ఇండెంట్ అంటారు. మళ్ళీ కొట్టా, మళ్ళీ రైట్ సైడ్ కొంచెం మూవ్ అయింది, మళ్ళీ కొట్టా, మళ్ళీ కొంచెం మూవ్ అయింది. అలా మనకి రైట్ సైడ్కి మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట, ఇండెంట్ ఇవ్వడం అనమాట దాన్ని. లేదా పవర్ పాయింట్లో అయితే Ctrl+M కొట్టాను అనుకోండి, చూడండి న్యూ స్లైడ్ వచ్చింది, అవునా, కొత్త స్లైడ్ ఓపెన్ అయింది. Ctrl+M కొడితే న్యూ స్లైడ్ ఓపెన్ అయింది. సో MS వర్డ్లో అయితే ఇంక్రీజ్ ఇండెంట్ ఇంక్రీజ్ చేసి ఇలా రైట్ సైడ్కి మూవ్ అవుతుంది టెక్స్ట్. పవర్ పాయింట్లో అయితే కొత్త స్లైడ్ ఇస్తుంది అనమాట Ctrl+M అయితే. సో నెక్స్ట్ Ctrl+N అయితే న్యూ ఫైల్ వచ్చేస్తుందండి. Ctrl+N కొట్టింది చూడండి, Ctrl+N కొట్టా, కొత్త ఫైల్ వచ్చింది, క్లోజ్ చేస్తాను. అలాగే వర్డ్లో అయినా సరే అంతే, Ctrl+N కొట్టా, కొత్త ఫైల్ ఓపెన్ అయిపోయింది, క్లోజ్ చేస్తాను. ఓకేనా, Ctrl+N అంటే N ఫర్ న్యూ ఫైల్. నెక్స్ట్ O అంటే ఓపెన్, ఏదైనా ఉన్న ఫైల్స్ని ఓపెన్ చేయడానికి Ctrl+O కొట్టాం అనుకోండి, ఇప్పుడు ఏమున్నాయో వాటిని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకేనా, చూపిస్తుంది అనమాట, వేటినైనా సరే ఓపెన్ చేసుకోండి అని, అది Ctrl+O. ఓకేనా, ఇందులో అయినా సరే అంతే, Ctrl+O కొట్టగానే ఓపెన్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. సో నెక్స్ట్ P అంటే Ctrl+P, ప్రింట్ చేయడానికి. చూడండి, Ctrl+P కొట్టగానే ప్రింట్ ఆప్షన్ వస్తుంది, ఎన్ని పేజీలు ప్రింట్ చేయాలి, కాపీస్ ఎన్ని కావాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ప్రింటర్ ఉంటే ప్రింట్ కొట్టుకోవచ్చు, లేదా PDF కింద సేవ్ చేసుకోవచ్చు దాన్ని. సో నెక్స్ట్ Q అంటే రీసెట్స్ పారాగ్రాఫ్ బై క్లోజ్. నేను ఇక్కడ పవర్ పాయింట్లో కనుక Ctrl+Q కొడితే ఇది క్లోజ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు, కాబట్టి పవర్ పాయింట్లో కొట్టను. వర్డ్లో చూసుకుంటే రీసెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి,
ఇది చాలాసార్లు ఇలా ఇండెంట్ ఇచ్చామా, ఇక్కడ దాకా వచ్చిందా. ఇప్పుడు నేను కంట్రోల్ క్యూ కొట్టాను, చూడండి ఏమైపోయింది. మళ్ళీ పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్, అంటే పారాగ్రాఫ్ని ఎలా మార్చినా సరే, అంటే ఇండెంట్ ఇవ్వడము లేకపోతే ఇంకేమైనా ఆపరేషన్ చేసినా మళ్ళీ కంట్రోల్ క్యూ కొట్టగానే ఏమైపోద్ది, రీసెట్ అయిపోద్ది అనమాట. రీసెట్ అయిపోయి స్టార్టింగ్ ఎలా ఉందో నీట్గా అలా వచ్చేస్తుంది, పారాగ్రాఫ్ కింద వచ్చేస్తుంది. ఓకేనా, కంట్రోల్ క్యూ అది. కంట్రోల్ ఆర్ వచ్చేసి అలైన్ రైట్ అనమాట. ఇక్కడ చూసారా, ఇందాక నుంచి మనం చూసాం కదా, ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్. ఇదేంటి కంట్రోల్ ఎల్, ఇదేమో కంట్రోల్ ఈ, ఇదేమో కంట్రోల్ ఆర్ ఫర్ రైట్. ఇది జస్టిఫికేషన్ కదా, కంట్రోల్ జే అనమాట. ఓకేనా, సో ఇది కంట్రోల్ ఆర్ కొడితే ఏమో చూద్దాం. చూడండి, కంట్రోల్ ప్లస్ ఆర్ కొట్టా ఏమైపోయింది, రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. అలైన్ రైట్ అనమాట, రైట్కి వెళ్ళిపోద్ది. ఎస్ కొడితే సేవ్ అయిపోద్ది, కంట్రోల్ ఎస్ కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. కంట్రోల్ టీ అయితే లెఫ్ట్ ఇండెంట్ లేదా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ ఇండెంట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టా ఏమైంది, ఫస్ట్ లైన్ తప్ప మిగతాదంతా కూడా ఏమైంది, రైట్ సైడ్కి మూవ్ అయింది. అంటే లెఫ్ట్ ఇండెంట్, లెఫ్ట్ స్పేస్ వచ్చింది అనమాట కొంచెం. ఓకేనా, స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లైన్ తప్ప మిగతాదంతా కూడా వస్తుంది అలాగా స్పేస్, అది కంట్రోల్ టీ. అదే మనం బ్రౌజర్లో అనుకోండి, బ్రౌజర్లో ఉన్నప్పుడు ఏదైనా బ్రౌజర్ గూగుల్ క్రోమో లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేకపోతే ఇంకా సఫారీ ఇంకేది ఓపెన్ చేసినా సరే అందులో కంట్రోల్ టీ కొట్టామనుకోండి న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అనమాట. న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, యూ అయితే అండర్లైన్. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం. బి ఫర్ బోల్డ్, ఐ ఫర్ ఇటాలిక్, అంటే కంట్రోల్ ప్లస్ బి బోల్డ్, కంట్రోల్ ప్లస్ ఐ ఇటాలిక్, కంట్రోల్ ప్లస్ యూ అండర్లైన్ అనమాట. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ యూ కొట్టాను, మొత్తం ఏమైంది, టెక్స్ట్ కింద లైన్ వచ్చింది మొత్తం. యూ అనేది అండర్లైన్ చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వి వచ్చేసి పేస్ట్. మనం ఫస్ట్ చూస్తాం కంట్రోల్ సి కంట్రోల్ వి అని, బాగా వాడే వాళ్ళకి చాలా బాగా అలవాటు ఉంటుంది. కంట్రోల్ సి కంట్రోల్ వి, కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ డబ్ల్యూ వచ్చేసి క్లోజ్ యాక్టివ్ విండో. యాక్టివ్ విండో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ఎన్ కొట్టా, కొత్త విండో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను కంట్రోల్ డబ్ల్యూ కొట్టా, క్లోజ్ అయిపోయింది అది. సో కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్ చేసేస్తుంది విండోని. సో నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్, కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే కట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దా మిస్ అని ఉందండి. ఓకేనా, ఇక్కడ దా మిస్ అని ఉందా, దీన్ని కంట్రోల్ ఎక్స్ కొట్టా, కట్ అయిపోయింది. కావాలనుకుంటే మనం దాన్ని పేస్ట్ చేయొచ్చు అనమాట. కంట్రోల్ వీనే తెలుసు కదా పేస్ట్ చేయడం, కంట్రోల్ వి మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ వై, వై అంటే రీడో అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసాం, మళ్ళీ పేస్ట్ చేసామా. ఇప్పుడు నేను కంట్రోల్ వై కొడుతున్నా. ఓకే, సో కంట్రోల్ వై, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని మైనస్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ అయితే కంట్రోల్ జెడ్ కొడతా. కంట్రోల్ జెడ్ కొడితే ఏమవుతుంది, జెడ్ అంటే మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏంటి, కంట్రోల్ జెడ్ అంటే అండో, అంటే మనం చేసిన దాన్ని, మనం ఇందాక ఏదైతే చేసామో అది మళ్ళీ మారిపోద్ది. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని నేను డెలీట్ చేశా, ఇప్పుడు దాన్ని వద్దు సరే, నేను దీన్ని డెలీట్ చేశా. ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొడితే ఏమవుద్ది, మళ్ళీ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను కంట్రోల్ వై కొట్టాను అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే అది రీడూ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఏదైతే అండూ చేసామో అంటే వెనక్కి వెళ్ళామో, రీడూ కొట్టగానే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా, సో కంట్రోల్ జెడ్ కొడితే అండూ అవుతుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని డెలీట్ చేస్తాను, మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడితే వచ్చింది. ఇప్పుడు నేను కంట్రోల్ వై కొట్టాను అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే అది యాక్చువల్లీ ఇక్కడ మీరు ఆ యారోస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది యారో, ఇది అండో. ఓకేనా, ఇది అండో. సో ఇప్పుడు చూడండి, దీన్ని చేశాను, ఇప్పుడు అండో కొట్టాను, అదే వచ్చింది. అదే కంట్రోల్ జెడ్ అంటే అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్త యారో వచ్చిందా, అది రీడూ అనమాట. రీడూ, ఇదో చూడండి, కంట్రోల్ ప్లస్ వై అని వస్తుందా. ఇప్పుడు నేను కంట్రోల్ వై అని కొట్టాను అనుకోండి, మళ్ళీ అది పోతుంది, అది మళ్ళీ రీడూ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ నేను దీన్ని డెలీట్ చేశాను, దీన్ని మళ్ళీ కంట్రోల్ జెడ్ చెప్పి తీసుకొచ్చా, లేదు డెలీట్ చేస్తానే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ కంట్రోల్ వై కొట్టేసాను, రీడూ చేసిందని. అంటే ఇందాకలు చేసిన దాన్ని మళ్ళీ చేయడం అనమాట వై అంటే. ఓకేనా, సో ఇవి మనకి ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ కింద మనం అయితే చెప్పుకోవచ్చు అండి, కంట్రోల్తో ఉన్నవి మెయిన్గా. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని బిట్స్ చూద్దాం, అలాగే ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం చూద్దాం. సో అందుకని మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.
బాయ్.